ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బ్యాంకు. పెద్ద ప్రాసెస్. ఐడి తీసుకొని మనం లోపల పంపించారు బ్యాంకులోకి. అసలు రెస్పెక్ట్ ఇయ్యరు, అలాంటిది చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇది ఈరోజు మధ్యాహ్నం అన్నము. చెత్త డబ్బా ఈరోజు చాలా క్లీన్గా ఉంది, ఖాళీగా ఉన్నది. నీళ్లు పోతున్నాయి కాబట్టి దాన్ని అయితే అంటే చెట్టుని మొత్తం కథం చంపేస్తారు. ఇంకా అక్కడి నుంచి కిటికీలో చూచా మా అదే కద్దాం ఉంది కదా, ఆమె అయితే సలాడ్ అయితే ఇచ్చింది. సేమ్ కుబూస్ ఇది తినాల్సిందే. సో ఈరోజు అయితే పొద్దున్నే బండ్లు గిండ్లు ఏం కడగల, ఎందుకంటే నిన్న నైటే మా మేడం అయితే డ్యూటీ అయితే చెప్పేసింది నాకు. అందుకే పొద్దున్న లేచి రెడీ అయితే అయిపోయినా. మేడం ఇంతకుముందే కాల్ చేసి బయటికి రానింది. ఈ పేపర్ అయితే ఇచ్చి బ్యాంక్కి అయితే పొమ్మనింది. బ్యాంక్కి చూపిస్తా. అయితే నాకు లొకేషన్ అయితే ఇచ్చింది. ఏరియా వచ్చేసరికి తహ్లియా అనమాట. ఆ ఏరియాలో అయితే ఉందంట బ్యాంకు. ఆ బ్యాంక్కి అయితే పొమ్మనింది. ఆ బ్యాంక్కి వెళ్ళి ఈ పేపర్ అయితే ఇచ్చేసి అక్కడి నుంచి ఒక పేపర్ అయితే ఇస్తారు, ఎత్తుకురా అనింది. పొద్దున్నే లేచినా రెడీ అయిపోయినా, అదరా రెడీ అయ్యి టిఫిన్ చేసుకుందాం అనే వాళ్ళు మేడం అయితే ఫోన్ చేసింది, రా బయటికి పోదురా అని. సో ఇంకా అదరా వచ్చేసిన, టీ కూడా తాగలా. సో మళ్ళీ వచ్చినాక చేసుకోవాలా. బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఎట్టో పార్కింగ్ దొరికింది ఇక్కడ, లేదంటే మేడం వచ్చి లోపల పార్కింగ్ ఉంటుంది, పార్కింగ్ పోనింది. ఇదే అనమాట బ్యాంకు. పోయి ఈ పేపర్ ఇచ్చేసి అక్కడ ఉన్న పేపర్ తీసుకుంటాం. అక్కడికి పోతే ఇంకా టైం కాలేదు, 9:30కి తెరుస్తారంట. ఇప్పుడేమో 9:20. ఇంకా 10 నిమిషాలు ఉంది. చూద్దాం. 9:30కి పోదాం లోపలికి. వాళ్ళైతే మీటింగ్లో ఉన్నారు, అక్కడంతా కూర్చో ఉన్నారు. ఈ బ్యాంక్ అయితే కాదంట, వేరే బ్యాంక్ అంట. ఆడ లోపలికి పోతే ఈ బ్యాంక్ కాదు, వేరే బ్యాంకు. మీ మేడం లొకేషన్ వేరేది ఇచ్చింది, వేరే లొకేషన్కి పోమన్నారు. సో ఇంకొక లొకేషన్కి అయితే పోతున్నా. వెనక పక్క బండి పెట్టేసినారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బ్యాంకు. మేడం అయితే ఇంకొక లొకేషన్ ఇచ్చింది. ఈడ చూస్తే అసలు బండి పెట్టుకునే దానికి ప్లేసే లేదు, ట్రాఫిక్ భయంకరంగా ఉంది. ఈడ ఈ లారీ ఏదో పోతుంది, ఆ లారీ ప్లేస్లో పెట్టేద్దాము. పోనాయన పో 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 పో. ఈడైతే పెట్టిన రోడ్డు పైన ఏమవుతుందో చూడాలి స్వామి. ప్రస్తుతానికి రోడ్డు పెద్ద ప్రాసెస్. ఐడి తీసుకొని మనం లోపల పంపించారు బ్యాంకులోకి. పేపర్లు అయితే తీసేసుకున్నా. ఇలా మనం బండి ఎక్కడైనా పెట్టినప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి రోడ్ల మీద పెట్టినప్పుడు, ఎందుకంటే తగిలిచ్చేసి వెళ్ళిపోతారు. మన బండికి ఏం తగిలియాలి. సో ఈడైతే ఉన్నాడు ఆయన. ఆడికి పోతే సెలవు అన్నారు ఆ బ్యాంకులో, కానీ తీరా వచ్చే ఈ బ్యాంక్కి. కానీ మొత్తానికి మేడం ఇచ్చిన పేపర్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళైతే పేపర్ ఇచ్చినారు, అది తీసుకున్నా. ఇంకెళ్ళి కొంపకి వెళ్ళి కూడి చేసుకున్నాం. మేడంకి పేపర్ అయితే ఇచ్చేసిన. నిన్న తెచ్చుకున్న కుబూసులు అయితే ఉన్నాయి, పప్పు ఉంది. ఒకసారి చేసుకున్నాను నేను, అది ఫ్రిడ్జ్లో ఉంది, చూడాలి ఆ పప్పు ఎలా ఉందో ఏం కథ. అయితే నిన్న తౌఫీక్ భాయ్ తెచ్చినాడు కదా, సో దాంట్లోనే ఒక తుంట అయితే ఉన్నది. టైం అయితే అయిపోయింది. ఈ తుంట తిన్నా అంటే చాలు. టైం వచ్చేసరికి ఇప్పుడు 10:15 అయింది. ఇంక ఈ టైంలో తిన్నానంటే మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినలేము. చూద్దాం, పప్పు బాగుంటే ఒక్కరో కుబూస్ అయితే తినేద్దాం. ఇదే పప్పు మొన్న చేసిన నేను, బాగుందో లేదో చూడాలా. తిందామని కూర్చున్నా, మళ్ళీ మేడం అయితే ఫోన్ చేసింది. మళ్ళీ అదే బ్యాంక్కి పోవాలంట. అంటే మేడంకి అతను పేపర్లు ఏమి ఇచ్చినాడు, అవి సైన్ చేసింది, అవి ఎత్తుకొని ఇచ్చి రావాలా. ఈ పప్పు ఎట్టుందో ఏమో. బాగానే ఉంది, చేసినప్పుడు కన్నా ఇప్పుడే బాగుంది. ఇంక తినేసి మళ్ళీ సేమ్ బ్యాంక్ మళ్ళీ పోవాలి. ఈసారి ఖాళీ పేపరు ఇచ్చి రావడమే. మేడంకి ఇచ్చిన పేపర్లలో సైన్ ఏమో చేసినారు. సో ఆ పేపర్లు ఇచ్చేస్తే మళ్ళీ ఎక్కడికైనా చెప్తే పోవాలా, లేదంటే ఇంకా మధ్యాహ్నం దాకా డ్యూటీలు అయితే అయిపోయినట్టే. అక్కడ ట్రాఫిక్ అసలు పార్కింగ్ దొరకదు, అదే పెద్ద తలకాయ నొప్పి. ఆ బ్యాంక్ దగ్గర రోడ్లో పెట్టేసిపోయినా ఇంతకుముందు, ఎట్టో ఎవరు తగిలిలా. మనం ఎప్పుడన్నా ఎక్కడన్నా రోడ్లో పెట్టేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలా, లేదంటే తగిలిచ్చినారంటే అంతే, ఇంకా గోవింద. మళ్ళీ వీళ్ళు మన మీదకి వస్తారు. మంచి పార్కింగ్ ప్లేస్లోనే పార్కింగ్ అయితే దొరికింది.
పోయి ఈ పేపర్లు ఇచ్చేసేద్దాం. అంతా పార్కింగ్ ప్లేస్ చూడండి ఎంత ఉన్నదో, మొత్తం ఫుల్ అయిపోయింది. ఇదంతా పార్కింగ్ ప్లేసే. ఈ బ్యాంక్ ఏమో ఉంది. ఎక్కడికి పోయినా పార్కింగ్లతోనే ఇబ్బంది. ఎట్టో మనకి పార్కింగ్ దొరికిందిలే స్వామి. మొత్తానికి బ్యాంక్ పని కూడా అయిపోయి చేసుకున్నా. నిజంగా బ్యాంకులోకి మనలాంటి వాళ్ళు పోతే అసలు రెస్పెక్ట్ ఇయ్యరు. అలాంటిది చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. కూర్చోమంటారు, నీళ్ళు తాగుతావు అని అడుగుతారు. చాలా బాగా మాట్లాడినారు అయితే. సో మొత్తానికి మేడంకి ఇచ్చిన పేపర్లు అయితే ఇచ్చేసిన. సో మన బండి అయితే సేఫ్గా అయితే ఉంది. అసలు పలకరు, మనలాంటి వాళ్ళు పోయినామంటే ఏంటంటే పలకరు. వేరే వాళ్ళు చూసినా కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీళ్ళు ఏంటంటే అదే పనిగా వచ్చి ఏం కావాలా, ఎవరు కావాలా, సో ఏంది మ్యాటర్ అని చెప్పి అదే పనిగా తీసుకొని పోయి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి, సో నిజంగా లోపల వీడియో తీసేదానికి అవకాశం ఉంటే బలినిండు. నిజంగా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట. అంటే వీడు వేరేవాడు, వేరే దేశస్తుడు, వీడు తక్కువ అని లేకుండా రెస్పెక్ట్తో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. సో నేనైతే అరబీలో మాట్లాడిన వాళ్ళతో. సో మన పని అయితే అయిపోయింది. సో ఇంటికైతే వచ్చిన, ఇంటికి వస్తానే చూడండి, ఇది ఈరోజు మధ్యాహ్నం అన్నము. ఏమేమి ఇచ్చారు చూపిస్తా చూడండి. ఇదేమో వైట్ రైసు, అదే ప్లాస్టిక్ బియ్యం లాగా ఉన్నాయి. ఇంకేదేమో మటన్ కూర, టమాటా కూర అనమాట. ఇంకే నా ఫేవరెట్ సలాడ్. ఇవి చూడండి, ఇదేమో వంకాయలో అన్నం, ఇదేమో ఇంకో కాయలో అన్నం, ఇదేమో ఎర్రగడ్డలో అన్నం, ఎర్రగడ్డలో చుట్టినారు. ఇది ఈరోజు ఇచ్చిన అన్నం. ఇంకా మన పప్పు అయితే ఉంది, మన పప్పు వేసుకొని తినేద్దాము. చూద్దాం టేస్ట్ ఎట్టుందో. అమ్మ పగిలిపోతాను ఎందుకో. ఇవి అయితే నాకు ఇష్టం లేదు అసలు. ఎట తింటారో ఏమో స్వామి. లోపల అన్నం అయితే బాగానే ఉంది. చూసినారా, దీంట్లో కూడా అన్నమే. దీని లోపల అన్నం ఉంది చూడండి. ఇది కూడా అన్నమే. ఎర్రగడ్డ చుట్టినారు, చీర చుట్టినట్టు. ఇదా అన్నం. పర్వాలే బాగానే ఉంది. మన తెల్లన్నమేమో ఇదే. దీంట్లో మన పప్పు వేసుకొని తినాలి, బాగుంటుంది. మటన్ ముక్కలు అయితే ఉన్నాయి. ఈ సలాడ్ అయితే ఈ ఆకు ఫేవరెట్. ఈ పప్పులోకి మంచిగా చికెన్ ఫ్రై ఉంటే భలే ఉంటుంది. ప్రస్తుతానికి మటన్ ఉంది, ఫ్రై కాదు, పులుసు. ఈ ఆకు చాలా వరకు పురుగు వాసన వస్తుంది, కానీ ఇది తింటే మంచిదంట. మొత్తానికి చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ఇన్ని ఐటమ్స్ అయితే పెట్టినారు. అయితే మధ్యాహ్నం నుంచి డ్యూటీ ఎక్కడికి వల్ల రూమ్లోనే తొంగున్నాము. చెత్త అయితే ఉంది, చెత్త పారేయాము. చెత్త డబ్బా ఈరోజు చాలా క్లీన్గా ఉంది, ఖాళీగా ఉన్నది. నీట్గా ఉన్నది చెత్త డబ్బా. అమ్మ కార్లు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. తౌఫీక్ భాయ్ అసలు బయటికి రావడంలే, ఫుల్గా. మేడం లేదు, వాళ్ళ మేడము సాపరపోయింది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు తౌఫీక్ భాయ్. తౌఫీక్ భాయ్ क्या हाल है, सोता है? फुल एंजॉय है स्टार्ट तौफीक भाई. तुम्हारा वीडियो देखता है? वीडियो चल रहा है 13 मिनट पहले. సో తౌఫీక్ భాయ్ అయితే మన రూమ్లోకి అయితే వస్తున్నాడు. వాళ్ళ మేడం లేదు, సఫర్ పోయింది నెల రోజులు. మా మేడం వచ్చిన తర్వాత వాళ్ళ మేడం పోయింది. పోయి కాఫీ చేద్దాం. మొన్న ఈ కాఫీ చేస్తామని చెప్పి అంత కింద వేసిన, ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలా. కింద పడిందంటే మళ్ళీ అంతే గబ్బులు వేసిపోతుంది. क्या तौफीक भाई तुम पकाता है? हाँ, तुम इसको डालते हो. तुम जब भी इसको कुछ करने जाते हो ना, ये गिराते हो. इसलिए मैं इधर खड़ा हूँ. సో ఇప్పుడు బేస్తా ఉన్నా, కింద పడిపోతా ఉంది. నువ్వు పక్కకు వచ్చేసి నేను బేస్తా అని చెప్పి పోయినాడు. అభి మై తమర్ కా ప్యాకెట్ ఓపెన్ కరియా, బహుత్ అచ్చా హై టేస్ట్. ఇదైతే ఖర్జూరము చాలా బాగుంది టేస్ట్. సాఫ్ట్గా అయితే ఉన్నది, మెత్త మెత్తగా. चम्मच नहीं है ये, है ना? अच्छा है ना, बहुत सॉफ्ट है.
చాలా సాఫ్ట్ ఉన్నది. इससे भी सॉफ्ट है। इससे भी सॉफ्ट आता है। అంటున్నాను. చాలా బాగుంది, టేస్ట్ బాగుంది, సాఫ్ట్గా ఉన్నాయి. మళ్ళీ పైపులు అయితే పోయినాయి. పైపులు రిపేర్ చేసుకోవడానికి వచ్చినాడు నేను. మొన్న మూల పోయింది, ఇప్పుడు ఈ మూల. కాఫీ చేస్తా పైపులు కాడికి వచ్చినాడు. ఇక్కడ పైపులు పని చేస్తా ఉంటే. సో నాకైతే ఏటీఎం కార్డు కూడా వచ్చేసింది. ఎస్టీసీ बैंक ఇది. दूसरा क्या है? एसटीसी पे नहीं है अभी बैंक हो गया। नहीं है, दूसरा बैंक है ना मेरा नवा एसएनबी। ఎస్ఎన్బి. 2 అకౌంట్లు అయితే చేయించుకున్నా. ఒకటి వచ్చి మేడం అయితే చేయించింది. ఇది వచ్చేసరికి తోఫిక్ బై అయితే చేయించినాడు దీన్ని. ఇది ఆన్లైన్లో చేసాం అనమాట, ఫోన్లోనే. చూడండి పైపులో నీళ్ళు ఓన్ పోతున్నాయి. ఇంక ఇది అయిపోయేంత వరకు వీడే మా భజన. కాఫీ డైరెక్ట్ ఇక్కడికే తెచ్చుకున్నాం. మనోడికి కూడా ఒక కాఫీ తీసుకొని వచ్చిన. నేను కూడా ఇక్కడికే తెచ్చుకున్నా కాఫీ. ఏం చేయలేము. ఈ పైపుల పని ఇప్పుడల్లా తెగేటట్లేదు. మనోడు పిల్లి ఎలక కోసం దొరుకుతుంది కదా బొక్కలు, అట్ట పెట్టేసినాడు. ఈడొక బొక్క, ఇట్ట బొక్కలన్నీ పెట్టేసినాడు. ఈడొక బొక్క. తీరా చూస్తే ఈ బొక్కలో నీళ్ళు పోతున్నాయి. మేడంకి అయితే చెప్తున్నాడు. ఇంకా మొత్తానికి ఏం చేయలేక ఈ పైపు కింద ఉన్నది కాబట్టి, చెట్టు కింద ఇంత పెద్ద చెట్టునైతే నరికేమనింది మా మేడం. ఏం చేయలేము, నీళ్ళు వేస్ట్ చేయలేరు. నీళ్ళు పోతున్నాయి కాబట్టి దాన్ని అయితే అంటే చెట్టుని మొత్తం కథం చంపేస్తారు. ఇంకా పైపులు బిగించి ఆయన ఏం చేయలేక వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కిటికీలో చూచా మా ఇంట్లో అదే కద్దాం ఉంది కదా, ఆమె అయితే సలాడ్ అయితే ఇచ్చింది. సో నైట్ తినేదానికి మనకు వస్తుంది. దీంట్లో ఏమేమి ఉంటాయి చూద్దాము, చూపిస్తా చూడండి. పొడుచుకొని తినేదానికి పుల్ల, ఇదేందో చట్నీ, ఈ ఏందో కారాలు, ఇదే అనమాట సలాడ్. కొత్తిమీర, కీరకాయ ఇవన్నీ ఉన్నాయి. ఏందో కింద ఉన్నాయి గుడ్లు, ఏమో ఏందో చేప గుడ్ల ఏదో ఉన్నాయి. సో ఇదే వాళ్ళు ఇచ్చింది సలాడ్. ఇంకా రాత్రికి మనము సేమ్ కుబూస్ ఇది తినాల్సిందే.